ది హైలైట్స్ అని ఆ పర్టికులర్ సీన్ని చెప్తున్నారా? టైటిల్ రిటర్న్ వచ్చింది కానీ ఏమండి, శివుడు ఒకసారి దిగిన తర్వాత రంగంలోకి మ్యాటర్ సమాప్తమే. మళ్ళీ తర్వాత మేము ఇచ్చామంటే అక్కడ ఏముంది, ఏం జరుగుద్ది అనేది ఇప్పుడు రివీల్ చేయలేము. ఎవరు తల దిగుద్దో, ఎవరు దింపుతారో, మరి ఎవరు వస్తారో లోపలికి తెలియదు. అవును, ఏమో మన ఈసారి మనం అనుకుంటే జరగదు. నేను ఇంతకుముందు చెప్పినట్టే ముందు ప్రెస్ మీట్లో పార్ట్ 2 నేను అనుకుని రాయలేదు. పార్ట్ 1 ఎండ్లో పార్ట్ 2 అని ఒక ఆశతో వేశాను. పార్ట్ 2 చేసే అవకాశం దేవుడు ఇచ్చాడు. మళ్ళీ ఇప్పుడు ఇంకొక ఆశతో వేసాం. ఆయన బ్లెస్ చేస్తే పార్ట్ 3 ఉంటుంది. మనం అనుకొని చేయలేము. నాకు తమన్నా గారి ఇంట్రడక్షన్ అండి. ఎందుకంటే ఆ సీను చెప్పినప్పుడు ఆ సీన్కు చాలా కనెక్ట్ అయిపోయారు. ఎందుకంటే ఒక యానిమల్ మీరు చూసుంటారు, మీరు మూవీ చూసారని, ఆ ఒక మదర్కు బేబీకి ఉన్న కనెక్షన్ అనేది నాకు ఆ సీన్ చెప్పాడు. ఇంకొకటి ఏంటంటే సడన్ ఇంకొకటి ఇప్పుడు చూసిందంటే అంటే సైకిల్ సీన్ ఒకటి అండి. మన వశిష్ఠ రివర్స్లో ఉంటుంది, అలా అడుగుతూ ఉంటే అందరు ప్రశాంతంగా పడుకున్నారా, దానికి థియేటర్ ఊగిపోతూ ఉంది. దానికి కొంతమంది నా దృష్టికి ఒకరిద్దరు ఫ్రెండ్స్, మీడియా ఫ్రెండ్స్ ఫోన్ చేశారు లాజికల్గా ఇట్లా అనేసి. మనం ఒక గోస్ట్ అంటేనే ఇల్లాజికల్, ఒక స్పిరిట్ ఉంది, ఓ దయ్యం ఉంది, భూతం ఉందంటేనే ఇల్లాజికల్. దానికి లాజికల్ నరేషన్ ఇవ్వడం అనేది కొంచెం కష్టమైంది. నా ఉద్దేశం ఎలా ఉంటుందంటే, ఇది బీసీ ఆడియన్స్. ఇంకో ఫ్రెండ్ ఫోన్ చేసి ఏమంటున్నారంటే, ఇది మిలాంజ్ పీపుల్ కోసం చేసిన సినిమా కాదు, ఎంలాంజ్ కోసం చేసింది కాదు, ఇది మాస్ పాకెట్ సినిమా అని. దట్స్ ద రైట్ వర్డ్. ఇది బీసీ సెంటర్స్ సినిమా. ఇది ఆడవాళ్ళు, ఫ్యామిలీస్, ముఖ్యంగా లేడీస్ అందరూ కుటుంబ సభ్యులతో వెళ్ళి చూడగలిగే సినిమా. శివభక్తులు ముఖ్యంగా చూడగలిగే సినిమా. ఇది అందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఈ మాటలను ఇప్పుడు మాట్లాడి రాబోయే రోజుల్లో చూస్తారు. దాని ఎస్పెషల్లీ లేడీస్ కోసం తీసిందంటే తమన్నాను పెట్టామంటేనే లేడీస్ కోసం. ఎస్, సేమ్ థింగ్ మీరు అన్నది ఆ రోజు ఆ షూట్. ఆ మూమెంట్ లో ఏదైతే శవము అరే చేయకండ్రా అంటే ఒక్క మూమెంట్ పాపం అనిపించింది. అయ్యో పాపం కదా, చచ్చిపోయినట్టు వదిలేచ్చు కదా ఫీల్ అయితే వచ్చింది. అది నాకు కూడా కనెక్ట్ అయ్యింది. ఒరిజినల్ 100% ఒరిజినల్. అంత అన్ని క్వింటాళ్ళ మట్టి ఆయన మీద పోసాం. కాకపోతే కొంచెం సేఫ్టీ తీసుకున్నాం. ఆయన ఒరిజినల్గా చేశారు. డే అంతా ఆయన ఈవినింగ్ వరకు ఏం తినలా. వాట్ ఎవర్ యూ సా ఇన్ ద ఫిల్మ్, వాట్ ఎవర్ సీన్ ఇన్ ద ఫిల్మ్, ఒరిజినల్ 100%. ఫుల్ వాడేసామండి ఇద్దరిని. అదే ఒకటి సమాధి శిక్ష సీను, రెండోది క్లైమాక్స్లో కొన్ని షార్ట్లు అది చేసేటప్పుడు యూ టేక్ టు ఫీల్ ఎంపథెటిక్ ఫర్ ద అదర్ క్యారెక్టర్ కదా. అంటే వి ఆల్ డూ ఇట్. అంటే మనం సినిమా అనేది ఇస్తున్నాం, మనం సేఫ్టీ ప్రికాషన్స్తోనే ప్రతి షాట్ని కంపోజ్ చేసి చేస్తాం. కానీ దాన్ని వానిటీలో చూస్తుంటే నో యా లైక్ ఎందుకు ఒక వదిలేరా హ్యాపీ కదా. కాదు ఆయన హ్యాపీగా అనిపించాలంటే నాకు అప్పుడే చెప్పాను బయట, అది నాకు నచ్చిన హ్యాపీయెస్ట్ సీన్.